హలో స్టూడెంట్స్, ఇప్పుడు సెకండ్ ఇయర్ 2Bలో పారాబోలా గురించి చెప్తున్నాం. పారాబోలా క్వశ్చన్ నెంబర్ 20 క్వశ్చన్ నెంబర్ 18లో క్వశ్చన్ నెంబర్ 19 సర్కిల్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20లో సైన్ మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 20లో సైన్ మార్క్స్. ఈ పారాబోలాలో మనకు ఉండేదమ్మా 5 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం ఏంది? స్టాండర్డ్ పారాబోలా. రెండోది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్, వై యాక్సిస్ ప్యారలల్. నెక్స్ట్ 1/18a 1/16a 1/18a 1/16a. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్పుకుంటే కంపల్సరీగా ఒక ప్రాబ్లం వస్తుంది స్టాండర్డ్ పారాబోలా సైన్ మార్క్స్. నీకు సర్కిల్లో 2 చెప్పాను, ఈడ ఒకటి. 7 3 21 బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక్కడే పాస్ అయిపోవచ్చు. కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ ఇవి ఒక్కటి ప్రాక్టీస్ చేసుకుంటే మ్యాథ్స్ భయం అనే వాళ్ళు, సార్ మేము ఫెయిల్ అవుతామనే వాళ్ళు ఇవి చేసుకుంటే చాలు. 21 మార్క్స్, ఇక్కడ 21 మార్క్స్, దీంట్లో 2 మార్క్స్ ఉన్నాయి. ఆ 2 మార్క్స్ చెప్తాను. నెక్స్ట్ మీకు ఇంకొక 4 ఒక 10 మార్క్స్ చెప్తే కంపల్సరీ పాస్ అయిపోతారు. నేను మిగతా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. పెరాబోలా. ఫస్ట్ స్టాండర్డ్ పెరాబోలా. షార్ట్ కట్ చూడమా. షార్ట్ కట్ అంటే చెప్తాను కదా, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మనకి ఎంబడే ఏం వస్తుందంటే డెరైవ్ ద స్టాండర్డ్ ఫ్రమ్ ద పెరాబోలా. ఇదే క్వశ్చన్ లేదు. డెరైవ్ ద స్టాండర్డ్ ఫ్రమ్ ద పెరాబోలా. ఫస్ట్ ప్రాబ్లం చూడమా. దీనికి డయాగ్రామ్ వస్తే మనకు సొల్యూషన్ వచ్చేట్లే. డయాగ్రామ్ ఎట్లా చూడడం సింపుల్ చెప్పాడు. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. చూడు, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ పైన పెరాబోలా ఉంది అనుకోండి. ఒక పెరాబోలా ఎక్స్ యాక్సిస్ పైన పెరాబోలా తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ పైన పెరాబోలా, ఇది పెరాబోలా. చూడండి, వేసేటప్పుడు ఎట్లా వేస్తే లేదు. ఎక్స్ యాక్సిస్ పైన పెరాబోలా. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పెరాబోలా పోయినప్పుడు దీని మీద పాయింట్ తీసుకుందాం. ఒకటి పి ఆఫ్ ఎక్స్ కామా వై. దీనికి ఇలాగా ఇక్కడ ఎస్ తీసుకుందాం. 4C ఏఈ కామా 0, ఏఈ కామా 0, ఏ కామా 0 అమ్మా. ఏ కామా దాంట్లో వెళ్ళిపోతుంది కదా, మర్చిపోండి. ఏ కామా 0. ఎందుకు ఏ కామా? ఎక్స్ యాక్సిస్ రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూ ఉంటాయి, ఇక్కడ ఏముంటాయి? నెగిటివ్ వాల్యూ ఉంటాయి. నెక్స్ట్ చూడమ్మా, అలాగనే ఈ వై యాక్సిస్ కు ప్యారల్ గా ఒక లైన్ గీద్దాం. ఇది ఎల్ ఈక్వల్ టు 0. ఎక్స్ యాక్సిస్ ప్యారల్ గా ఒకటి గీస్తాం, ఇది ఎల్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ కు ఈ ఎక్స్ యాక్సిస్ ప్యారల్ గా ఒక లైన్ గీద్దాం. ఇది ఎం అనుకో. నెక్స్ట్ ఇక్కడ జెడ్, ఇక్కడ ఏ వర్టెక్స్ 0, 0. ఇక్కడ ఎస్ 4C ఏ కామా 0 అయితే జెడ్ ఏమవుతుందంటే నెగిటివ్ వాల్యూ -AE, 0. గుర్తుపెట్టుకోమా. నెక్స్ట్ ఈ 4Cని కలెక్ట్ చేద్దాం. దీన్ని ఇట్లా యాడ్ చేద్దాం. చూడండి, ఇది డయాగ్రామ్ వచ్చిందా, సొల్యూషన్ వచ్చేట్లే. నీకు డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేసినాను? ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ఏం గీసాను? వై యాక్సిస్. నెక్స్ట్ ఏంది? ప్యారలల్. ఈ ప్యారలల్ ఇచ్చిన ప్యారలల్ పైన పాయింట్ తీసుకున్నా, పి ఆఫ్ ఎక్స్ కామా వై. దీనికన్నా ఎదురుగా వేసుకున్నా ఎస్ 4C ఏ కామా 0. నెక్స్ట్ ఈ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ ఒక లైన్ ఇచ్చిన, ఇది పిఎం అనుకున్నా. తర్వాత ఇది ఎస్ కాబట్టి ఇది జెడ్ తీసుకున్నా, -A, 0. ఇది వై యాక్సిస్ కు ప్యారలల్. దీని ఏమంటామంటే ఎల్ ఈక్వల్ టు 0. ఎల్ ఈక్వల్ టు 0 అంటే డైరెక్ట్ ట్రిక్స్ అంటాం. డైరెక్ట్ ట్రిక్స్ అంటాం. అంటే ఇక్కడ x1 = -A, ఇదిలోకి వస్తే x1 + A = 0. ఈక్వేషన్ వర్టెక్స్ ఏమవుతుంది? 0, 0. బాగా గుర్తుపెట్టుకో. డయాగ్రామ్ వస్తే అయిపోయా. చూడు, మేము చెప్పినాను ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, ప్యారలల్ పైన పి ఆఫ్ ఎక్స్ కామా వై, 4C ఏ కామా 0. ఈ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ ఒకటి ఎం అని గీస్తాను, ఇది ఎం. ఈ వై యాక్సిస్ కు ప్యారలల్ అట్లా గీస్తాను, ఇది ఏమనుకుంటాము? ఎల్ ఈక్వల్ టు 0. ఎల్ ఈక్వల్ 0 అంటే డైరెక్ట్ ట్రిక్స్. ఇది ఈక్వేషన్ ఏమవుతుంది? x1 = -A, ఏ -A ఎదురుకు వస్తే +A అవుతుంది, అంటే x1 + A అవుతుంది. ఈ ఎస్ ఉంది కదా, ఇక్కడ జెడ్ రాసుకున్నాను. జెడ్ ఎలిమెంట్స్ ఏమంటే -A, 0, ఏ వర్టెక్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమున్నాయో అవి మాత్రం చెప్తాడు. ఇక్కడ పి రాసుకున్నా, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా అంటే
పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా. ఇక్కడ ఏం చెప్తానో అదే మాట వస్తాడు, బాగా గుర్తుకోండి. పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ వన్ పెరాబోలా. నెక్స్ట్ ఎస్ ఫోసి, ఫోసి ఎస్, ఫోసి ఇజ్ ఈక్వల్ టు ఎస్ ఏ కామా 0. ఇది సెకండ్ వన్ గుర్తుపెట్టుకో, ఎందుకంటే నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే నువ్వు ఈజీగా ఉంటుంది, దానికోసం చెప్తాను. నెక్స్ట్ ఎల్ ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్. ఈ పాయింట్స్ ఎందుకు రాస్తుంటే గుర్తుండడానికి. పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎనీ పాయింట్ అంతా పెరాబోలా ఒక పాయింట్ రాస్తావు. గివెన్ ద ఫోసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0, ఎల్ ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్. ఈ ఈక్వేషన్ రాస్తావు. అంటే 1 2 3 పాయింట్స్ అయిపోయినాయి, 3 పాయింట్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ చూడు, జెడ్ఎం ప్రొజెక్షన్ ఆఫ్ పిఎస్, ఇది 4 అని గుర్తుపెట్టుకో. ఫస్ట్ లేయర్ జెడ్ఎం ప్రొజెక్షన్ ఆఫ్ పిఎస్ అంటే దీని ప్రొజెక్షన్ ఇది కాబట్టి ఫస్ట్ వన్ ఏంది, పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎనీ పెరాబోలా ఎనీ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా గివెన్ ఫోసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0. థర్డ్ పాయింట్ ఏంది, డైరెక్ట్రిక్స్ ఎల్ ఈక్వల్ 0 x1 మైనస్ ఏ ఇద్దరు కోసం x1 ప్లస్. ఫోర్త్ వన్ ఏంది, జెడ్ఎం ప్రొజెక్షన్ ఆఫ్ చూడమ్మా, ఎల్ ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ జెడ్ఎం ప్రొజెక్షన్ ఆఫ్ పిఎస్, నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు జెడ్ఎం ప్రొజెక్షన్ ఆఫ్ ఎక్స్ డైరెక్ట్స్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ ఏఎక్స్ పాజిటివ్ యాక్సెస్, ఏఎక్స్ అనేది ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ యాక్సెస్, ఏవై పాజిటివ్ యాక్సెస్ వై యాక్సెస్. చూడు ఏఎక్స్ ఎక్కడ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఏఎక్స్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, ఏవై పాజిటివ్ ఆన్ ద వై యాక్సిస్. ఇంకా లాస్ట్ స్టెప్స్ ఏమున్నాయమ్మా చూడమ్మా, ఏ వర్టెక్స్ 0,0, ఏ వర్టెక్స్ 0,0. నెక్స్ట్ చూడమ్మా, ఏఎస్ ఏజెడ్ అదే పాయింట్ రాసి చూడమ్మా, ఏఎస్ ఈక్వల్ టు ఏజెడ్ ఈక్వల్ టు ఏ, ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫోసి వర్టెక్స్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడమ్మా, ఎస్పి బై పిఎం, ఇది ఇంపార్టెంట్. ఎస్పి బై పిఎం ఈక్వల్ టు 1. క్రాస్ మళ్ళిస్తే ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎం. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, ఎస్పి స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్. ఎస్ ఎలిమెంట్స్ ఉన్నామా, ఏ కామా 0. పిలో ఎలిమెంట్స్ ఏమన్నామా, ఎక్స్ కామా వై. పిఎం అంటే ఈ పిఎం బదులు ఏం రాస్తాం, ఈక్వేషన్ రాస్తాం, x1 ప్లస్ ఏ మాడ్యులస్ అని. మళ్ళీ చెప్తున్నాడు అండి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ అయిన ప్యారలల్ ఉంది, ఈ వై యాక్సెస్ ప్యారలల్ గా ఒకటి ఎంజెడ్ ఉంది. అలాగే ఇక్కడ పి అనేది పి ఆఫ్ ఎక్స్ కామో ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా గివెన్ ఫోసి. థర్డ్ వన్ ఏంది, డైరెక్ట్రిక్స్ ఎల్ ఈక్వల్ టు 0, x1 ఈక్వల్ టు మైనస్ ఏ, x1 ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఫోర్త్ వన్ ఏంది, ఎంజెడ్ ఆర్ జెడ్ఎం, ఎంజెడ్ ప్రొజెక్షన్ ఆఫ్ పిఎస్, అది అయిపోయింది. నెక్స్ట్ గివెన్ వర్టెక్స్ ఏ కామా 0, గివెన్ ఫోసి గివెన్ అయిపోయింది. ఏఎక్స్ ఆన్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఏవై ఆన్ ద పాజిటివ్ వై యాక్సిస్, అది రాష్ట్రం. నెక్స్ట్ ఏం రాసినాము, ఏఎస్ ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్, ఇదే మ్యాటర్ ఇక్కడ రాసా చూడండి. చూడండి అదే మ్యాటర్ ఇక్కడ రాసేసిన. చూడు ఫస్ట్ లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా పైన ఏదైనా పాయింట్. నెక్స్ట్ లెట్ ఎస్ బి ద ఫోకస్ అండ్ ఎల్ ఈక్వల్ టు 0 బి ద డైరెక్ట్రిక్స్, జెడ్ఎం ఆర్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్పి, and directrix respectively. Consider AX as positive, AX positive kada, positive x axis, and AY positive on y axis. Vertices A equal to 0,0,
is called the vertex of the parabola. Next, let AS AZ is equal to A. S is equal to A comma 0. Equation of the dynamics x is equal to minus c ఇద్దరికి వస్తే x plus a equal to 0. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు చూడు డెఫినేషన్ నుంచి చేద్దాం ఇంకా ప్రాబ్లం చేస్తే అయిపోయింది. డెఫినేషన్ నుంచి చూడు మనకు ఇక్కడ by the definition parabola by the definition parabola చూడమ్మా by the definition of parabola అంటే SP by PM equal to 1 క్లాస్ మళ్ళీ చేస్తే SP by PM క్లాస్ మళ్ళీ ఏమా క్లాస్ మళ్ళీ చేస్తుంది SP equal to PM scoring on both side ఇప్పుడు SP square equal to PM square SP square is equal to PM square. ఎస్ చూడమ్మా ఇక్కడ నీకు ఫార్ములా కానీ రాకుంటే నేను సింపుల్గా చెప్పాను అక్కడ ఫార్ములా రాకుంటే నీకు చెప్తాడు చూడు ఎస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ కామా 0 పిలో ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ కామా వై ఓకేనా మామూలు అయితే అప్పర్ లిమిట్ కాబట్టి పి పైన రాసుకో ఈజీగా ఉంటాయి నీకు పి పైన రాసుకో ఎక్స్ కామా వై ఏ కామా 0 అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్పుడు ఎస్పి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ అంటే ఏం లేదమ్మా ఈ ఈక్వేషన్ రాసుకో ఎక్స్ ప్లస్ ఏ రాసుకో అంతే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ ఓకేనా చూడమా ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2a ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఇంకా మనకి రిమైనింగ్ మిగిలేదు చూడమ్మా ఇప్పుడు రిమైనింగ్ మనకి ఏం మిగిలింది చూడు మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందమ్మా 2ax వై స్క్వేర్ ఈక్వల్ టు 2ax ఈ మైనస్ 2x వదిలిపోతే ప్లస్ 2ax వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 4ax అంటే మనకు ఈక్వేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ పెరాబోలా అంటే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax రావాలి వచ్చిందే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిసారి అవుతున్నాడు గుర్తుపెట్టుకో ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ప్యారలల్ పైన పి ఆఫ్ x1 y1 ఫోకస్ ఈ వై యాక్సెస్ పర్పెండిక్యులర్ గా జెడ్ఎం ఈ జెడ్ఎం డైరెక్ట్రిక్స్ అంటారు L ఈక్వల్ టు 0 అంటారు వర్టెక్స్ ఏ కామా 0 ఫస్ట్ టైం రాస్తావు అదే 1 2 3 4 పెట్టాడు 1 అంటే ఏంది పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎనీ పాయింట్ ఆన్ ద పెరాబోలా గివెన్ ఫోకస్ ఆర్ ఫోసి నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది డైరెక్ట్రిక్స్ నెక్స్ట్ ఏంది జెడ్ఎం ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్పి నెక్స్ట్ ఏమో గివెన్ వర్టిసెస్ నెక్స్ట్ ఏఎస్ ఏజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏ నెక్స్ట్ బై ద డెఫినేషన్ ఆఫ్ పెరాబోలా ఇది చేస్తే ఎక్సర్సైజ్ నోట్ చేసుకో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్యారలల్ హూజ్ ద యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ గుర్తు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఎక్స్ యాక్సిస్ పైన రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వై యాక్సిస్ పైన ఒక ప్రాబ్లం ఉంది ఎక్స్ యాక్సిస్ పైన ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి మామూలు ప్రాబ్లం నేను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకోండి అండ్ పాసింగ్ ద పాయింట్స్ -2, 1, 1, 2, 1, -1, 3 మనం పాసింగ్ 3 పాయింట్స్ ఇలా రాసినామో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదే కానీ సర్కిల్లో పాసింగ్ 3 పాయింట్స్ జనరల్ సొల్యూషన్ వేసుకున్నాము x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0 వేసుకున్నాం కానీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ అంటున్నాడు కాబట్టి ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ అన్నప్పుడు మనకు ఈక్వేషన్ ఏం తీసుకుంటామంటే చూడండి మా ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ అంటే క్వశ్చన్ ఏం తీసుకుంటామంటే
చూడమ్మా ఎక్స్ యాక్సిస్ ప్యారల్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి గుర్తుపెట్టుకో, ఇది ఒక్క రోజులే. ఎక్స్ యాక్సిస్ కు ప్యారల్ అన్నప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం వైలో వస్తుంది. అదే వై యాక్సిస్ కు ప్యారల్ అనుకో వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి గుర్తుపెట్టుకో. ఎక్స్ యాక్సిస్ కు ప్యారల్ అంటే వైలో వస్తుంది మొత్తం, వై యాక్సిస్ కు ప్యారల్ అంటే ఎక్స్ యాక్సిస్ లో ఆపోజిట్ వస్తుంది గుర్తుపెట్టుకో. ఇది ఎక్స్ యాక్సిస్ ప్యారల్ అనుకోండి ఏవై స్క్వేర్ ప్లస్ బివై ప్లస్ సి, అదే వై యాక్సిస్ ప్యారల్ అనుకో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు. ఈ ప్రాబ్లమ్స్ చెప్పేస్తే మనకు కంపల్సరీ దీంట్లో లేవు. ఓకేనా? చూడండి మా చూడమ్మా ఫస్ట్ టైం రాస్తాను చూడు. గివెన్ పెరాబోలా ఈక్వేషన్ ఇది మా సెకండ్ వన్. నేను ఇది చెప్తాను, ఇది మీరు హోంవర్క్ చేసుకోండి. ఇది మాత్రం మీరు చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీరు చేసుకోండి. గివెన్ పారాబోలా parallel to x axis ఏమవుతుంది? x is equal to ay square plus by plus c ఈక్వేషన్ 1 ఈక్వేషన్. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ ఇచ్చినాడు. గివెన్ పాయింట్స్ a ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా -2, 1. b ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా 1, 2. సి ఈక్వల్ టు సి ఏమి ఇచ్చాడమ్మా -1, 3. ఇంకా సేమ్ ఎలా చేసినా ఈక్వేషన్ 1 పాసింగ్ ద ఏ పాయింట్ -2, 1. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వాల్యూ. ఎక్స్ ఈ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ అంటే ఎంత -2 ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్, వై అంటే ఎంత 1 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ వై 1 ప్లస్ సి అంటే -2 1 స్క్వేర్ అంటే 1 1 ఇంటూ అంటే ఏ బి ప్లస్ సి. ఈ -2 వద్దు ప్లస్ 2 అవుతుంది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 కనిపిస్తుందా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ -2 వదిలితే +2 ఈక్వల్ 0. ఈక్వేషన్ 2. నెక్స్ట్ చూడమ్మా ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్. బి పాయింట్ ఏమందమ్మా 1, 2 ఎక్స్ ఎందుకు చెప్పేది పాసింగ్ 3 పాయింట్స్ ఒక్కటి నేర్చుకుంటే పాసింగ్ 3 పాయింట్స్ కాన్సైక్లింగ్ దీనికి కూడా మనకు సేమ్ యాక్ట్. చూడమ్మా ఎక్స్ వై ఈ ఎక్స్ ఎక్స్ అంటే 1 ఈక్వల్ టు ఏ ఇంటూ వై స్క్వేర్, ఏ వై స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బి ఇంటూ వై బి ఇంటూ 2 ప్లస్ సి 1 ఈక్వల్ టు ఏ 2 స్క్వేర్ అంటే 4 2b ప్లస్ సి అంటే 4a ప్లస్ 2b ప్లస్ సి ఈ ప్లస్ వదిలితే -1 ఈక్వల్ 0. ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ సి. సి అంటే ఏందమ్మా -1, 3. అప్పుడు ఏమొస్తుందమ్మా ఎక్స్ ఎక్స్ అంటే ఎంత -1 ఈక్వల్ టు ఏ వై స్క్వేర్, ఏ వై స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ బివై అంటే 3 ప్లస్ 1 అంటే -1 3 స్క్వేర్ అంటే 9 9 9a ప్లస్ 3b ప్లస్ 1 అంటే 9a ప్లస్ 3b ప్లస్ 1 ఈ -1 వదిలితే సి కదమ్మా ఇది సి. ఈ -1 వదిలితే +1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఇంతకుముందు సేమ్ ఎలా చేసినా అలా చేయాలి. ఇక్కడ చూడమ్మా ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూద్దాం. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చూద్దాం. ఈక్వేషన్ 2 ఎంత ఉందమ్మా 4a ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏది పెద్దది 4a కాబట్టి ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే చూడమ్మా అప్పుడు ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 2 చేస్తే మనకి ఏమవుతుంది చూడు. ఇప్పుడు ఈక్వేషన్ 3 రాయమ్మా. ఈక్వేషన్ 3 అంటే ఏంది ఇదే కదా 4a ప్లస్ 2b ప్లస్ సి -1 మైనస్ ఈక్వేషన్ 2 మా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 ఈక్వల్ టు 0. బ్రాకెట్ ఉంది అనుకో మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది ప్లస్ ఉంటే మైనస్ అయితే మైనస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ అయితే అంటే 4a ప్లస్ 2b ప్లస్ సి -1 మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి -2 ఈక్వల్ టు 0. కనిపిస్తాయి ఇక్కడ రాస్తే ఓకే కనిపిస్తుంది అమ్మా. చూడమ్మా 4aలో
ఏ పోతే 3a, 2bలో b పోతే ప్లస్ b మైనస్ c ప్లస్ c మైనస్ c క్యాన్సల్, -1 -2 -3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5 3a ప్లస్ b మైనస్ 3 3a ప్లస్ b మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడమా ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 3 చూద్దాం. ఈక్వేషన్ 4 ఎంత ఉంది? ఇక్కడ 9a ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 9a ఉంది. ఇక్కడ ఏముంది? 4a ఉంది. ఇది పెద్దది కావాలి కాబట్టి మనం చేస్తాం చూడండి. ఇప్పుడు చేస్తాం పెద్ద ఈక్వేషన్ లో చిన్న ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 ఏముంది మా 9a ప్లస్ 3b ప్లస్ c ప్లస్ 1 మైనస్ ఈక్వేషన్ 3 మా 4a ప్లస్ 2b ప్లస్ c 2b ప్లస్ c మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే 9a ప్లస్ 3b ప్లస్ c ప్లస్ 1 మైనస్ 4a మైనస్ 2b మైనస్ c ప్లస్ 1 ఈక్వల్ 0. ఫస్ట్ ఏం వస్తాయి? ప్లస్ c మైనస్ c క్యాన్సల్. 9aలో 4a పోతే 5a, 3bలో 2b పోతే ప్లస్ b 1 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 6 ఏమొచ్చింది? 5a ప్లస్ b ప్లస్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 6 సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 5 అండ్ 6 సాల్వింగ్. సాల్వింగ్ అంటే ఏంది? ఏ కోసం ఏంటి? 3, b కోసం ఏంటి? 1 మైనస్ 3 అంటే 3 1 మైనస్ 3 3 1 మైనస్ 3 5 1 2 5 1 2 5 1 2 ఫస్ట్ 1 లాస్ట్ 1 క్యాన్సిల్. ఇది చేస్తే a, ఇది చేస్తే b, ఇది చేస్తే కాన్స్టెంట్. ఏ వాల్యూ కావాలమ్మా క్లాస్ 1 చేస్తే ఇప్పుడు వేయాలి. 2 1 జా 2 మైనస్ 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 ప్లస్ 3 1 జా 3. నెక్స్ట్ b మా 5 3 జా మైనస్ 15 మైనస్ 2 3 జా 6. నెక్స్ట్ కాన్స్టెంట్ మా 3 1 జా 3 5 1 జా 5. అంటే ఇప్పుడు ఏమొచ్చింది? a బై 5 b బై -21 కాన్స్టెంట్ బై -2. నీకేం కావాలి? ఏ వాల్యూ కావాలా? a బై కాన్స్టెంట్. ఏ వాల్యూ 5 కాన్స్టెంట్ ఏమో -2 అంటే a ఈక్వల్ టు -5/2 ఏ వాల్యూ వచ్చింది మా. నెక్స్ట్ b బై కాన్స్టెంట్. b వాల్యూ -21 కాన్స్టెంట్ -2 మైనస్ మైనస్ క్యాన్సిల్. b ఈక్వల్ ఎంతమ్మా? -21/2. ఓకేనా? ఏ వాల్యూ వచ్చింది? b వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ b వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు c వాల్యూ వస్తుంది. రాయాలనా? ఓకే ఇక్కడ రాదు. చూడమ్మా a కామా b సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మనకి ఏమో చూడమ్మా a ప్లస్ b ప్లస్ c ప్లస్ 2 ఈక్వల్ టు 0. a అంటే ఎంతమ్మా? -5/2 ప్లస్ b అంటే ఎంతమ్మా? ఇది మైనస్ క్యాన్సిల్ అయింది 21/2 ప్లస్ c తెలియదు 2 ఈక్వల్ టు 0. ఇక చూడమ్మా ఎల్సిఎం వచ్చింది 2 వచ్చింది కాబట్టి -5 21 ప్లస్ క్రాస్ మల్స్తే 2c 2 2 జా 4/2 ఈక్వల్ టు 0. ఈ 2 వదిలితే 0 అవుతుంది. ఇక 21 ప్లస్ 4 25 21 ప్లస్ 4 25 -5 ప్లస్ 2c ఈక్వల్ టు 0. 25 లో 5 పోతే 20 ప్లస్ 2c ఈక్వల్ 0. 2c ఈక్వల్ టు -20 c ఈక్వల్ టు -20/2 అంటే c ఈక్వల్ టు ఎంతమ్మా? -10. c ఈక్వల్ టు -10. మనకు a వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఈ మూడు తీసుకుని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 చూడమ్మా ఇక్కడ సరిపోతుంది. ఇక్కడే రాసేసేవాడి క్లియర్ అయిపోతుంది నీకు. ఓకేనా? ఈ కొంచెం రాసేవాడు a కామా b కామా కనొస్తుంది ఇక్కడ a కామా b కామా c సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ ఏముంది మనకు x ఈక్వల్ టు లేకుంటే ఇది అర్థమే కదా ఇక్కడ రాసేసాడు. ఈ పాయింట్స్ తీసేద్దాం. చూడమ్మా
A comma B comma C substitute in equation 1. X is equal to A in A ఇప్పుడు చూడమ్మా ఏ అంటే ఎంత మనకు -5/2 ఇంటూ y స్క్వేర్ ప్లస్ బి అంటే ఎంతమా 21/2 y సి అంటే ఎంతమా -10 చూడండి ఇప్పుడు x is equal to ఎల్సిఎం ఎంత 2 అవుతుందిగా -5y స్క్వేర్ ప్లస్ 21 క్రాస్ వస్తే -20/2 2 ఇతరులకు వస్తే 2x -5y స్క్వేర్ ప్లస్ 21y -20 మొత్తం ఇట్లా తీసుకురామ్మా అప్పుడు ఏమవుతుంది ఇది ఏమవుతుంది 5y స్క్వేర్ ఆల్రెడీ ఏముంది ప్లస్ 2x ప్లస్ 21y ప్లస్ 20 = 0 ఇది మా ఎక్స్ యాక్సిస్ కు ప్యారలల్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ నేను ఒకటి చెప్పాను ఒకటి మీరు చేసుకోండి ఒకసారి నోట్ చేసుకోండి నెక్స్ట్ వై యాక్సిస్ చెప్తాను వై యాక్సిస్ అయితే మీరు సేమ్ చేసుకోవచ్చు వై యాక్సిస్ చాలా సార్లు అడగలేదమ్మా కానీ అది పీడిఎఫ్ పెట్టుంటే పీడిఎఫ్ పెడతాను లేదంటే మీరు చేసుకుంటే చేసుకోండి వై యాక్సిస్ మీరు చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే వై యాక్సిస్ చాలా సార్లు అడగలేదు ఎక్కువ ఎక్సెస్ అన్నాడు వై యాక్సిస్ ఒక్కసారి మీరు సేమ్ ఇదే మెథడ్లో చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్తాను నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం లాస్ట్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ టు ద సర్కిల్ x square plus y square is equal to 2a square and the parallel y square is equal to 8x or y is equal to plus or minus x plus 2a అని చూపెట్టాడు x plus 2a ఎందుకంటే ఈ సంవత్సరం ఇది అడగచ్చు ఏమన్నా డౌట్ వస్తుంది ఒక్కసారి ఆ ప్రాబ్లం చూద్దాం చూడండి మా ఫస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఏం చేస్తుంటే గివెన్ పెరాబోలా తీసుకుంటాం గివెన్ పెరాబోలా ఏంది మా ఈ ప్రాబ్లం చేస్తున్నాడు చూడమ్మా గివెన్ పెరాబోలా ఏమి ఇచ్చాడు మా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8ax కానీ మనకు పెరాబోలా ఏ ఫామ్ లో ఉండాలా y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 రాసుకోవచ్చు 4 × 2ax రాసుకోవచ్చా ఎందుకంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax మనకు పెరాబోలా ఫామ్ స్టాండర్డ్ ఫామ్ కాబట్టి నేను ఏం రాసుకున్నానంటే దీన్ని y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఏం రాసుకున్నానంటే 4 2 రాసుకున్నా 4 2 8ax రాసుకున్నా రాసుకున్నామా రాసుకున్న తర్వాత చూడమ్మా ఇప్పుడు మనకు మెయిన్ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ రావాలా ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎందుకంటే ఈ ఫార్ములా మనకు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈక్వేషన్ వత్ స్లోప్ కావాలి ఈక్వేషన్ స్లోప్ ఏంటంటే చూడమ్మా y = mx ± 2a/m ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి y = mx ± 2a/m ఇది ఎక్కడ గుర్తుపెట్టుకో అంటే మీకు ఇక్కడ మనకి ఏం కావాలా స్లోప్ అనుకోవాలా కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ చూడమ్మా ఇప్పుడు y = mx ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది y = mx + c ఫార్ములా ఉంది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈక్వేషన్ స్లోప్ y = mx ± 2a/. ఈ ఈక్వేషన్ ఉంది y = mx + c ఫార్మ్ ఉంది అంటే c ఏముంది ఇక్కడ c = 2a/m అనుకో అంతే కదా y mx + c mx + c ఫార్మ్ ఉంది కాబట్టి c ఏమవుతుంది 2a/m అవుతుంది మనకు గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు సరిపోతుంది కదా గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా కాబట్టి గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మా x² + y² = 2a² అని వస్తుంది ఇక్కడ x² + y² = 2a². ఇది ఇచ్చాడా ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు ఏం కావాలా టాంజెంట్ కండిషన్ ఆఫ్ ద టాంజెంట్ ఇది ఇంపార్టెంట్ కామన్ టాంజెంట్ కండిషన్ ఆఫ్ ద టాంజెంట్ ఇది ఇంపార్టెంట్ మా కండిషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏంటి c² = r² 1 + m బాగా గుర్తుపెట్టుకోండి c² = r²
1 ప్లస్ ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ గుర్తుపెట్టుకోండి మా సి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎస్ స్క్వేర్. సి అంటే తెలుసు, సి అంటే ఏముంది 2a/m. ఆర్ అంటే తెలుసు, ఆర్ అంటే ఏంది ఇదే కదా, ఏ ఫార్ములా ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఉంది కదా, ఈ ఫార్ములా ఉంది కదా. కాబట్టి మనకు ఇక్కడ సి తెలుసు, సి ఈక్వల్ టు ఏముంది 2a/m. ఆర్ అంటే 2a స్క్వేర్, ఆర్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్. ఈ మొత్తం వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, చూడమ్మా ఇప్పుడు సి స్క్వేర్ అంటే 2a/m హోల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ మా 2a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4a స్క్వేర్ బై ఎం స్క్వేర్ 2a స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ 2 1 జా 2 2 జా ఏ స్క్వేర్ కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది 2/m స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ ఎం స్క్వేర్. ఈ ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది వస్తుంది ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు 2. ఇది రాసిన తర్వాత ఇక్కడ సింప్లిఫై చేయకుండా ఏమన్నాడు షోదర్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వస్తాయి. దీన్ని మళ్ళీ ఏం రాస్తుంటే ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు 2 ఏం రాసుకుంటా అంటే సపోజ్ చెప్తానండి ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఈ 2 రాసుకుంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు 1 ప్లస్ ఎం స్క్వేర్ 1 ప్లస్ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1 ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1 ఎం ఈక్వల్ ప్లస్ ఆర్ 1 అవుతుంది. అది అవుతుంది. కాబట్టి ఇదంతా అవసరం లే, ఇంకా డైరెక్ట్ రాయకుండా నువ్వు డైరెక్ట్ షో దట్ అని చెప్తున్నాడు, ఇది రాసాను. ఏం రాస్తావు y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2a రాసాను. ఇది మళ్ళీ చెప్తున్నాను అండి. గివెన్ పెరాబులా ఇచ్చినాడు మనకు y స్క్వేర్ ఈక్వల్ టు 8x. కానీ మనకి ఎప్పుడైనా స్టాండర్డ్ పెరాబులా ఏంది y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఈ ఫార్ములా రాసుకోవాలి. కాబట్టి y స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఏం రాసుకున్నాను 8 ఏం రాసుకున్నా అంటే 4 2 జా రాసుకున్నాను 4 2 జా 8 అంటే 4 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఫార్ములా ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ ఈక్వేషన్ యొక్క టాంజెంట్ కావాలా. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈక్వేషన్ 1 స్లోప్, దీని యొక్క స్లోప్ కావాలి మనకు. దీని స్లోప్ ఏం కావాలా y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ 2a/, ప్లస్ ఆర్ మైనస్ y ఈక్వల్ టు mx ప్లస్ 2a/. ఇది ఏ ఫార్ములా ఉంది y ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా ఉంది. అంటే xc అంటే ఏంది 2a/, అంటే c ఈక్వల్ 2a/. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఏం ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 2a స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఆర్ స్క్వేర్ అంటే ఏంది 2a స్క్వేర్. మనకు మెయిన్ కాదండి కండిషన్ ఆఫ్ ద టాంజెంట్. కండిషన్ ఆఫ్ ద టాంజెంట్స్ అంటే ఏంది సి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సి అంటే తెలుసు మనకి ఏంది 2a/m, ఆర్ స్క్వేర్ అంటే తెలుసు 2a స్క్వేర్. సరే దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సి స్క్వేర్ అంటే 2a/m హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇక్కడ హోల్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 a స్క్వేర్ ఎం స్క్వేర్ 2a స్క్వేర్ ఉంటుంది. ఏ స్క్వేర్ క్యాన్సిల్ 2 1 జా 2 2 జా ఎం ఉంటుంది 2/m స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎం స్క్వేర్. ఈ ఎం తెలుస్తుంది. ఇక్కడ సింప్లిఫై చేయొచ్చు. దీన్ని ఏం చేయాలంటే చూడమ్మా ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఈ 2 రాసుకుంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకో. ఇప్పుడు ఇది సేమ్ ఇది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎం స్క్వేర్ ఈక్వల్ టు 1 ఎం ఈక్వల్ ఏముంది ప్లస్ ఆర్ మైనస్ 1 అప్పుడు మనకు ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే సబ్స్టిట్యూట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంది ఇప్పుడు మన ఇచ్చిన ఈక్వేషన్ ఏంది y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ 2a/. ఆ సబ్స్టిట్యూట్ చేస్తే ఎం బదులు ఏముంది 1 ఉంది. అంటే y ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 2a/. ఈ ఎం y ఈక్వల్ టు m వస్తుంది. కాబట్టి ఇది అంతే, ఎందుకంటే డైరెక్ట్ రాస్తుంది. చూడు సింపుల్ గా డైరెక్ట్ రాస్తే ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా చూసుకుంటే పారాబోలా ఖచ్చితంగా 7 మార్క్స్ పెట్టుకోండి. సర్క్యులర్ 7 మార్క్స్ 2 అయిపోయింది, పారాబోలా 7 మార్క్స్. దీంట్లో ఇంకోటి ఉంది మీకు డౌట్ రాదు సార్ 1/18a ఈక్వల్ టు మాడ్యులస్ 1/16a ఈక్వల్ టు మాడ్యులస్ చెప్పలేదు కదా అంటాడు. ఈ 1/18a 1/16a ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ లో పెట్టామా, ప్రీవియస్ చేసి పెట్టాను. మీరు ప్లేలిస్ట్ లో వెళ్ళి పారాబోలా అని కొట్టినాం అనుకో 1/16a 1/8a వస్తుంది. గుర్తుపెట్టుకో పారాబోలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఏమంటే పారాబోలా స్టాండర్డ్ ఫామ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2a 1/18a 1/16a ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ ఒకటి ఖచ్చితంగా వస్తాయి.
7 మార్క్స్ 3 అయిపోయినాయి. 2 మార్క్స్ చెప్తాను. దీంట్లో పెరాబోలా 2 మార్క్స్ కూడా చెప్పేస్తే అయిపోతుంది. 7 3 21 అయిపోతుంది. నెక్స్ట్ ఏ టాపిక్ చెప్తాను నోట్ చేసుకోండి.